పూజా టికెట్లు అమ్ముకునేంత దౌర్భాగ్యం తనకి పట్టలేదని వైసీపీ ఎమ్మెల్సీ భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో భరత్ పై కేసు నమోదైందన్న వార్తలపై ఎమ్మెల్సీ భరత్ స్పందించారు. తాను ఒక బ్యూరోక్రాట్ కుటుంబం నుంచి వచ్చానని, తన తండ్రి ఒక ఐఏఎస్ అధికారి అని భరత్ సెల్ఫీ వీడియోతో తెలిపారు. తనపై గుంటూరులో ఎటువంటి కేసు నమోదు కాలేదన్నారు. మల్లికార్జునరావు అనే పేరుతో తన వద్ద పీఆర్ఓ ఎవరూ లేరని చెప్పారు. తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. దీనిపై పోలీసులు విచారణ జరిపి నిజనిజాలు బయటపెట్టాలని భరత్ కోరారు. ఈరోజు ఉదయం నుండి మీడియాలో నా మీద తిరుమల సిఫార్సు లెటర్ల గురించి ఏవో ఆరోపణలు వస్తూ ఉన్నాయి. చిట్టుబాబు అనేటటువంటి గుంటూరుకు సంబంధించిన ఒక టీడీపీ నాయకుడు మరి వారికి సంబంధించిన వారి దగ్గర నేను ఏదో డబ్బులు తీసుకున్నానని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మల్లికార్జున్ అనేటటువంటి పిఆర్ఓ ఎవరో ఉన్నారు, ఆయన కి ఇచ్చామని కూడా చెప్తా ఉన్నారు. ఇంతవరకు నాకు మల్లికార్జున్ అనేటటువంటి పిఆర్ఓ ఎవరూ లేరు. అసలు మల్లికార్జున్ అనేటటువంటి వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు. రెండోది, ఆ భగవంతుడు దర్శనాలు లెటర్లు అమ్ముకొని బతకాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో, అంత చెడిపోయిన పరిస్థితుల్లో ఈరోజు నేను గాని నా కుటుంబం గాని లేదు.